హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మెంతి కూర పెసరపప్పుని ఈ విధంగా చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముందుగా ఇక్కడ నేను ఒక కట్ట మెంతి కూరని తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 1.5 గ్లాసు పెసరపప్పుని తీసుకొని వాటర్ పోసి ఒక 2-3 సార్లు బాగా కడగాలి. ఇలా కడిగిన తర్వాత వాటర్ వంపుకొని ఇందులోకి మళ్ళీ వాటర్ వేసి ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. ఇలా పప్పు నానబెట్టడం వల్ల గ్యాస్ ఫామ్ కాకుండా ఉంటుంది. ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఆ నూనె హీట్ అయిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలను ఇలా దంచి వేసుకోండి. ఇందులోకి ఒక 7 లేదా 8 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి. మీరు కారం వేసుకోవాలనుకుంటే పచ్చిమిర్చిని తగ్గించి వేసుకోండి. ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేయాలి. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయను కట్ చేసి వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్క కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా కలిపిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతి కూరను వేసి ఆయిల్లోనే బాగా ఫ్రై చేయాలి. ఆయిల్లో ఫ్రై కాకుంటే మెంతి కూర చేదొస్తుంది, అందుకే బాగా ఫ్రై చేయండి. చూడండి, ఇప్పుడు ఈ మెంతి కూర ఆయిల్లో బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి. ఇప్పుడు పప్పు కూడా ఆయిల్లో ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టమాటాను కట్ చేసి వేసాను. ఇప్పుడు ఇందులోకి ఒక 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులోకి ఒక 2 గ్లాసుల వాటర్ వేసుకోండి. ఇప్పుడు బాగా కలపండి. కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. విజిల్స్ అయిపోయాక విజిల్ అంతా పోయిన తర్వాత మూత తీయండి. చూడండి, ఇక్కడ పప్పు బాగా ఉడికిపోయింది. పప్పు నీళ్ళ పలచగానే చేసుకోండి, లేదంటే చల్లరిన తర్వాత గట్టిపడుతుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మెంతి కూర పప్పు రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.